హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే నేను సింపుల్గా మా లంచ్ బాక్స్కి అయితే ఆలూ రైస్ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంది, అందులో చాలా బాగుంది. సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఆలూ రైస్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది. సింపుల్గా ఏం మసాలా ఎక్కువ లేకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో మనము ఇవి చూస్తే నేను రెండు తీసుకున్నానండి ఆలు. ఇలా పైన తొక్క తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మరి అంతే సన్నగా కాదు, కొంచెం మీడియంగా ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని ఇవి ఆయిల్లో కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు అనేటి కొంచెం కలర్ గోల్డెన్ కలర్గా రావాలి. ఆ విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువ మీడియంలో పెట్టేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇట్లా ఈ విధంగా అయితే కొంచెం ఆ విధంగా కలర్ అయితే రావాలి. మనము మార్నింగ్ అయితే నేనైతే ఈరోజు మా పాపకి అయితే లంచ్ బాక్స్కి అయితే ఆలూ రైస్ చేసినాను సింపుల్గా. ఎక్కువ టైం కూడా లేదు. అప్పుడు టైం లేనప్పుడు మార్నింగ్ మనకు హడావిడిగా ఇట్లా స్కూల్కి టైం అవుతుంది అన్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఇలా చేసి పెట్టండి. చాలా ఈజీగా ఉంటుంది, అందులో చాలా బాగుంటుందండి. చూసారా, ఇప్పుడైతే ఈ విధంగా కలర్ వచ్చినాయి కదా. ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారా, అట్లా ఆ విధంగా అయితే ఉండాలండి. మనం ఆలు అనేది ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందుగానే. ఈ విధంగా మనము పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత. ఇప్పుడు అదే కడాయిలో అదే ఆయిల్లో కాస్త మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలి. 1 స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి వేసుకోవాలండి. మినపప్పు కాస్త వేసుకుంటే మనం తినేటప్పుడు పండికి తగులుతూ ఉంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు అందులో కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 వేసుకోవాలి పచ్చిమిర్చి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఆనియన్ ఒక చిన్న మీడియం సైజ్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ ఇదంతా కాస్త ఆయిల్లో వేగనివ్వాలి. చూసారా, ఇట్లా ఆనియన్స్ కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు మనము కాస్త వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చగా దంచి వేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా. ఇందులో నేను అల్లం అయితే వేయలేదండి, ఒక వెల్లుల్లిపాయలే వేసుకుంటున్నాను. అల్లం వేసి టమాటో వేసేది ఇంకొక పద్ధతి కూడా ఉండదు. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. ఇట్లా ఈ విధంగా వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, పసుపు వేసుకోవాలి. కారం అంటే తక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినరు కదా, అందుకని తక్కువనే వేసుకోండి. లైట్గా ఒక 1/2 స్పూన్ వేసుకొని కారము, పసుపు 1 స్పూను, అలాగే ధనియాల పొడి వేయించి పొడి పెట్టుకునేది ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇంకా ఇందులో గరం మసాలా ఏం వేయలేదండి. మీరు కావాలి అనుకుంటే గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ ధనియాల పొడి వేయించి పెట్టుకుంది వేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ అయితే మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. మనం ఉప్పు అనేది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. కావాలంటే లాస్ట్లో చూసి వేసుకుందాము. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే కష్టం, తినలేరు కదా. తర్వాత మనం చూసి వేసుకుందాం, ఎంత లేదైనా కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఆలు ఉడికిందో లేదో చూసుకోవాలి. చేతితో పట్టుకుంటే తెలుస్తుంది ఉడికింది లేనిది. ఇట్లా ఆలు అయితే బాగా ఉడికిన తర్వాత మనము రైస్ ముందుగా నేనైతే ఉడకబెట్టుకొని ఇలా ప్లేట్లోకి అయితే చల్లార పెట్టుకోవాలి. పొడిగా వస్తుంది. నేను ఇది 1 గ్లాస్ రైస్ అండి. ఇది 1 గ్లాస్ రైస్కి ఇలా చేస్తున్నాను నేను సింపుల్గా ఆలూ రైస్. ఇట్లా నేను ముందుగానే రైస్ చేసుకొని ఒక పక్కన ప్లేట్లో అయితే చల్లారబెట్టినాను. ఇప్పుడు కడాయిలో వేసుకొని ఈ రైసు ఈ ఆలు అంతా మనము కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
చూసారా, అన్నిటికీ బాగా ఇట్లా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులో ఇదంతా బాగా కలిపిన తర్వాత మీరు లాస్ట్లో చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉందో లేదని చూసి వేసుకుంటే కొంచెం యాడ్ చేసుకొని తర్వాత తక్కువ ఉంటే ఇట్లా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారా, ఇట్లా సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసుకునే ఇది ఆలు రైస్ అండి. ఓకేనా, నేనైతే ఎక్కువ మా పాపకైతే లంచ్ బాక్స్కి అయితే ఇలా సింపుల్గా చేసినాను ఈరోజైతే. మీరు కూడా ఎవరైనా నచ్చినట్లుంటే ఇలా ట్రై చేయండి. ఓకేనా, సింపుల్గా ఉంటుంది, ఎక్కువగా మసాలా లేకుండా తక్కువగానే ఈజీగా చేసుకునే విధానం అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని మీరు కూడా ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.